విశాఖలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు, క్యూ లైన్ల నిర్మాణాలను పరిశీలించారు. బార్గేడింగ్ తో సహా అన్ని సివిల్ పనులను మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు దర్శనం కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. విఐపి, వివిఐపి దర్శనాలకు ఉదయం 3 నుండి 5 గంటల వరకు ప్రత్యేక సమయాలు కేటాయించనున్నారు. 300, 1000 రూపాయలు, 1500 టికెట్లకు వేరువేరు క్యూ లైన్లు ఏర్పాటు చేసి రద్దీ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఏం చేస్తారు, లాభ పని పెట్టేస్తారు, ఏదో క్లాస్ ఇచ్చేసి డివైడ్ చేసి వచ్చేస్తారు. నమో నరసింహాయ. ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ 20వ తారీఖున జరపదలుచుకున్నటువంటి చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించుకోవడానికి ఈరోజు పోలీసు, మెడికల్, హెల్త్, రెవెన్యూ, ట్రాన్స్పోర్టు, అలాగే ఎలక్ట్రిసిటీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్తో ఈరోజు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గాను గత అనుభవాలని దృష్టిలో ఉంచుకుని ముందుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, స్టాఫ్ డీటెయిల్స్ ఏ విధంగా చేయాలన్నింటి మీద కూడా ఒక సమీక్షా సమావేశం చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి తయారు చేసుకోవడానికి అందరూ మెసేజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అందరూ యొక్క సహకారాన్ని, అందరి యొక్క కోఆర్డినేషన్తో ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి ఈసారి చందనోత్సవాలని మరింత ఘనంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా హ్యాసిల్ ఫ్రీగా చేయడానికి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుంది.